బులెటిన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫిరాయింపుల పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్ ఓ అడుగు ముందుకేసి చీరా గాజుల వరకు వెళ్లింది. పార్టీ మారిన 10 మందికి చీరా గాజులు పంపిస్తున్నా అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనడంపై కాంగ్రెస్ ఒంటికాల మీద లేచింది. కించపరిచినట్టు మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవంటూ మహిళా నేతలు హెచ్చరించారు. ఫిరాయింపులు మొదలు పెట్టిందే బీఆర్ఎస్ అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ 4 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ గట్టిగానే జరుగుతోంది. ఈ ఫైట్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి చీరా గాజులను సీన్లోకి తెచ్చారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు చీరలు గాజులు వేసుకోవాలన్నారు. ఆ 10 మందికి రోజుల్లో వాటిని కొరియర్ చేస్తానని అన్నారు. పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పేరుపేరున విమర్శించారు కౌశిక్ రెడ్డి. చీటర్లంటూ, మోసగాళ్లంటూ, బిచ్చగాళ్లంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే? అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మహిళా నేతలంతా ఆయనకు చెప్పులు చూపించారు. మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవంటూ హెచ్చరించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. చీరలు గాజులు పంపాల్సింది తమ పార్టీ నేతలకు కాదని కేసీఆర్, కేటీఆర్కి పంపాలన్నారు. పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు. బీఆర్ఎస్లో పుట్టిన ఎమ్మెల్యేలు కూడా ఎవరూ ఇలా మాట్లాడడం లేదన్నారు ఆ పార్టీ నేత కాల్వ సుజాత. కౌశిక్ రెడ్డి ఎన్ని పార్టీలు మారాడో అందరికీ తెలుసని విమర్శించారు. గవర్నర్ని సభలో సీతక్కని కూడా అవమానించారని మహిళా నేతలు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ఆటలో అరటిపండు లాంటి వాడంటూ కౌంటర్ ఇచ్చారు. దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇక పెద్ద లిస్ట్ ఉంది మీ గురించి మాట్లాడితే. 2014లో మీరు ఎంతమందిని తీసుకున్నారు, 2018లో అయితే అప్పుడు మీకు తెలియదు, బికాజ్ మీరు ఇక్కడ సైడ్ ఉండే. అప్పుడు 18లో గెలవంగానే మళ్ళీ వాళ్ళు 14 మందిని తీసుకున్నారు, వాళ్ళకి సరిపోదు అన్నట్టుగా. సో ఇంతమందిని తీసుకొని పార్టీలనే విలీనం చేసిండ్రు మీరు. నవ తెలంగాణ, తల్లి తెలంగాణ లాంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళను మీరు ఇంకా కూడా ఉపేక్షించొద్దు అని చెప్పేసి అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరం వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తాము. తర్వాత సుమోటోగా తీసుకోవాల్సిందని మహిళా కమిషన్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మరో కాంగ్రెస్ నేత విహెచ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన నేతలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడే అన్యాయం అనిపిస్తుందా అని ఆయన కౌంటర్ వేశారు. మరి గతంలో మీరేం చేసిర్రా బాబు? వైఎస్ఆర్పీలో టీడీపీలో ఉన్న వాళ్ళని తీసుకున్నప్పుడు ఏం చేసిండ్రు? అదేవిధంగా మీరు టీడీపీలో గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్లో తీసుకున్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ తీసుకున్నారా లేదా? మంత్రి చేసిండ్రా లేదా? ఇదేమిట్రా బాబు? మా 19 మంది కలిస్తే 12 మందిని తీసుకున్నారా లేదా? ఆనాడు ఆలోచన రాలేదా? ఇవాళనేమో అన్యాయం జరిగిపోయింది, ఆయన తీసేయండి, ఈయన తీసేయండి. మీరే మొదలు పెట్టింది కదరా భయ్. మొదలు అది ఎవరికి గుణపాఠం వానికే జరుగుతుందమ్మా. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో బీఆర్ఎస్ ఇదే టెంపోని కంటిన్యూ చేయాలని భావిస్తుందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు చీరా గాజులతో కాంగ్రెస్పై అటాక్ చేశారని గులాబీ నేతలు చెబుతున్నారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్గానే ఉన్నట్టు గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఆయనని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని, మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారించాలని మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి మున్ముందు ఈ వార్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.